శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం అంతే కదా, నిజాంపేటలో ఉన్నామండి. ఇక్కడ ఎందుకు వచ్చామంటే హైదరాబాద్ నుంచి మనకు బాగా తెలిసిన నా స్నేహితుడు అనుకోండి, నాకంటే సగం వయసు ఉంటే నాయనగా నా స్నేహితుడు నవ్వుతున్నాడు కానీ ఈ అబ్బాయి పేరు దీక్షిత్. మా అబ్బాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండ్ సొంత సోదరుడు లాంటి వాడు. అలాగే వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మేమంటే చాలా అభిమానము. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇంటి దృశ్యాలు ఇవి సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అండి. ఈ ఇంటి యొక్క విశేషం ఏంటంటే ఈ ఇల్లు నిర్మాణం చేసి సుమారుగా 45 సంవత్సరాలు అయిందండి. అయితే ఈ ఇంటి నిర్మాణం చేసినప్పుడు దాదాపు కొత్తలో ఒక 10 సంవత్సరాలు చాలా బాగా యోగించింది ఆ ఇంటి యజమానికి. కాలక్రమేణా కొంతమంది ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా మాకు వాస్తు తెలుసు అని చెప్పుకునే వ్యక్తులు కావచ్చు, కొందరు పెద్ద మనుషులు కావచ్చు, ఊర్లో వచ్చి ఇల్లు చూసేవారు అందరూ కూడాను యాక్చువల్గా ఇంటి స్థలము దక్షిణం ఫేసింగ్ అండి. ఇది దక్షిణాన ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. ఎందుకు ఖాళీ స్థలం పెట్టారంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక షాపింగ్ లాగా షాపులు కట్టి రెంట్కి ఇవ్వచ్చు, లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దక్షిణంలో ఎక్కువ స్థలం వదిలిపెట్టారు. రోడ్డు దక్షిణానికి ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ యొక్క ఇంట్లోకి రావడానికి ప్రధాన ద్వారము తూర్పు దిశలో సెంటర్లో ఇచ్చారండి. అయితే కట్టినప్పుడు బాగా యోగించిన ఇల్లు కాలక్రమంలో 10 మంది 10 రకాలుగా చెప్పడం వల్ల దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉంది, అదేవిధంగా దక్షిణ నైరుతి బరువు ఉండాలి లేదా ఎత్తు ఉండాలి అని ఇలాగా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాస్తు సలహాలు ఇచ్చి ఈ ఇంటి యజమానితోని సరే నిజమే కాబోలనుకొని దక్షిణ నైరుతిలో పొడుగ్గా ఒక 2 గదులు అనేది వేశారండి. అది కూడా ఇంటికి గ్యాప్ ఇచ్చి వేస్తే పర్వాలేదు, కానీ ఈ ఇంటికి ఆనిచ్చి ఆ 2 గదులు వేయటం వల్ల ఈ ఇంటికి సంబంధించి దక్షిణ నైరుతి దోషము ఏర్పడిందండి. అదేవిధంగా చూస్తే ఆ నైరుతిలోనే మళ్ళీ ఒక రోడ్డు పోటు అనేది ఉంది, లేదా రోడ్డు సోల్ అనుకోండి. అది రోడ్డు పోటు ఉంది. చాలామంది ఇది మీకు మంచిది కాదని కూడా మళ్ళీ చెప్పడం ప్రారంభించారు. ఎవరికైనా సరే ఒక పదే చెప్తుంటే అదే నిజం కాబోలు అని అనుకుంటారు. కాబట్టి చాలామంది ఈ ఇంటికి దక్షిణ నైరుతి రోడ్డు పోటు ఉంటే మంచిది కాదని కూడా చెప్పడం ద్వారా నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళి పరిశీలింపజేయించారు. అయితే నేను స్టడీ చేసినటువంటి ఈ ఇంటి పైన ఏదైతే దక్షిణ నైరుతిలో రోడ్డు పోటు ఉందంటున్నారో నిజంగా చెప్పాలంటే రోడ్డు పోటు ఉంది, కానీ అది ఇంటి మీద కొంచెం కూడా అసలు 5% కూడా ప్రభావం అనేది దీని మీద చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదంటే ఆ రోడ్డు పోటు అనేది ఈ బిల్డింగ్కి కొంచెం తప్పుకొని క్రాస్గా ఒక రోడ్డు వెళ్ళిపోతుందండి. ఆ రోడ్డుకు ఎదురుగా ఉంటుంది అది. అలాగే ఒకవేళ రోడ్డు పోటు ఉంది అనుకుంటే కనుక ఎదురుగా వచ్చే వాహనాలు వచ్చే రోడ్డు ఏమో చాలా చిన్నగా 20 అడుగుల వెడల్పులు ఉంటుందండి. కానీ వాహనాలు వచ్చే రోడ్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇంటికి ఆనుకొని ఒక పెద్ద రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ రైట్ వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు 40 అడుగుల రోడ్డు ఉందండి. కాబట్టి ఈ ఇంటి మీద నైరుతి రోడ్డు పోటు అనేది ఎటువంటి ప్రభావం కూడా 100% చూపించదు. ఎందుకంటే టీ ఆకారంలో ఒక పెద్ద రోడ్డు, లెఫ్ట్ రైట్ వాహనాలు వెళ్ళడానికి అనుకూలంగా పెద్ద రోడ్డు ఉంది, ఎదురుగా వచ్చేది చిన్న రోడ్డు. కాబట్టి ఈ ఇంటి మీద అస్సలు నైరుతి రోడ్డు పోటే ఉండదు, 100% చెప్తున్నాను. అదేవిధంగా చూస్తే ఈ ఇంటికి మరొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఈ ఇంటికి పడమర దిశ, అంటే ఈ ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఉత్తరంలో ప్రహరీ వాళ్ళు కట్టారు, అలాగే దక్షిణాన ప్రహరీ వాళ్ళు కట్టారు, కానీ తూర్పు ప్రహరీ వాళ్ళు కట్టలేదు, అలాగే పడమర దిశలో ప్రహరీ వాళ్ళు కట్టలేదు. అయితే ఈ ఊర్లో ఎవరైనా సరే కాలం చేస్తే అంటే మరణిస్తే వారిని ఈ ఇంటి వెనుక పడమర దిశలో రోడ్డు ఉందండి, ఆ రోడ్డు అమ్మటనే మోసుకొని వెళ్తూ ఉంటారు ఆ యొక్క శ్మశానానికి. అలా వెళ్ళేటప్పుడు ఇక మనం ఒక శ్మశానానికి వెళ్ళేటప్పుడు ఆ దేహాన్ని మోసుకొని వెళ్తాం కదా, అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ భుజాలు మార్చుకునే ఒక సాంప్రదాయం ఉంటుంది. అది కూడా పొలిమేర దాటినప్పుడు అక్కడ ఆ యొక్క దేహాన్ని దింపుతారండి. ఆ పాడిని దింపి మళ్ళీ ఆ భూమి మీద పెట్టి మళ్ళీ అక్కడ దైవనామస్మరణ చేసుకొని అక్కడ చేయాల్సిన కొన్ని చిన్న తతంగ కార్యక్రమ సాంప్రదాయ పద్ధతిని అనుసరించి చేసిన తర్వాత మళ్ళీ భుజాలు మార్చుకొని మళ్ళీ శ్మశానానికి తీసుకెళ్తుంటాము. అలాంటి సమస్య ఈ ఇంటికి పడమర దిశలో ఉంది. ప్రతి ఒక్క చనిపోయిన వ్యక్తి యొక్క దేహము ఈ ఇంటి వెనుక భాగం నుంచి తీసుకెళ్తారు, అక్కడే దింపుతారు, అక్కడే కొన్ని కార్యక్రమాలు చేసి మళ్ళా భుజాలు మార్చుకొని తీసుకెళ్తూ ఉంటారు. తద్వారా ఈ ఇంటికి పడమర దిశలో ప్రహరీ వాళ్ళు లేకపోవడం వల్ల ఈ యొక్క చనిపోయిన వ్యక్తులకి మనం అక్కడ వేసేటువంటి కొన్ని పదార్థాల ద్వారా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది రావటం, అది ఈ ఇంటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ ఇంటికి సుదూర ప్రాంతంలో అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనూ ఒక శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికలో కూడా
ఉన్నటువంటి మనం కొన్ని మోసుకెళ్తూ ఉంటాం, పడేస్తూ ఉంటాం. కుండలే కావచ్చు, కొన్ని రకరకాల వస్తువులు మనం అక్కడ పడేస్తూ ఉంటాం కదా. అటువంటి వస్తువుల్ని అక్కడ కుక్కలు కానీ, నక్కలు కానీ, లేదా ఏమైనా పక్షులు కానీ అక్కడి నుంచి మళ్ళీ ఛజించి తీసుకువచ్చి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసినటువంటి ప్రదేశంలో పడివేసిన ఈ ఇంటికి సంబంధించిన స్థలంలో శల్య దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఇంటి నిర్మాణం జరిగిన కొన్ని సంవత్సరాలు బాగున్నాయి, కానీ ఈ ఇంటి భూమిలో ఉన్నటువంటి స్థల శుద్ధి సరిగా చేయకుండా ఇంటి నిర్మాణం చేయటము, ఈ ఇంటి స్థలంలో శల్య దోషాలు ఉండటం, అలాగే పడమర దిశలో ప్రహరీ వాళ్ళు లేకుండా ప్రతి ఒక్క పార్థివ దేహాన్ని మోసుకెళ్తే అక్కడే దించడము, తద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ ఇంటి మీద అత్యంత ప్రభావమైనటువంటి శక్తిని, చెడు శక్తులను చూపిస్తూ ఉంది. ఎంత వాస్తు ప్రకారము ఈ ఇల్లు నిర్మించారో అంత కొన్ని తప్పుల వల్ల ఈ ఇంటి మీద చాలా శక్తి, జీవకళ కోల్పోయి, జీవశక్తి కోల్పోయి ఈ ఇంటి యజమాని పైన దుష్ప్రభావం చూపించి ఆరోగ్యం దెబ్బతిని వారు కొన్నాళ్ళకు వారి తర్వాత వాళ్ళు బిడ్డలు కూడాను యోగించక ఈ ఇంటిని అలా వదిలేశారండి. రకరకాల వదంతులు ఇంటి మీద చెప్తూ ఉంటారు, వాస్తు బాగాలేదు, అవి ఉంటాయి ఇవి ఉంటాయని చెప్పేసి. అందుకు నన్ను తీసుకెళ్లి పరిశీలింపజేస్తే ఈ ఇంటిలో జరిగినటువంటి 3 ముఖ్యమైన సంఘటనలు: నైరుతి దోషము, పడమర దిశలో ప్రహరీ లేక శ్మశానానికి వెళ్ళేటువంటి పార్థివ దేహాలు అక్కడ దించడము, అలాగే తూర్పు దిశలో కూడా ఇంటికి ప్రహరీ లేకపోవడం వంటి కష్టాలన్నీ ఇంటి మీద పడ్డాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తుంటే ఇది ఉత్తర దిశలో ఉన్నటువంటి ప్రహరీ వాళ్ళండి. ఈ ఉత్తర దిశలో ఏం చేశారంటే వీళ్ళు ఇంటి మదర్ వాళ్ళకి, ఉత్తర దిశలో ఉన్నటువంటి ప్రహరీ వాళ్ళకి దాదాపు 10-12 అడుగులు ఖాళీ స్థలం ఉంది. అయినా కానీ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇంటి మదర్ వాల్ నుంచి ప్రహరీ వాల్ వరకు ఒక రేకుల షెడ్ అనేది సపోర్ట్ చేస్తూ వేసేశారు. ఎండ వాన రక్షణ నుంచి ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఇంటి మదర్ వాల్ నుంచి ఉత్తరం వైపున ప్రహరీ వాళ్ళ మీద రేకుల షెడ్ అనేది వేయడం జరిగింది. ఈ విధంగా రేకుల షెడ్ వేయడం వల్ల ఉత్తరం మొత్తం బ్లాక్ చేశారు. ఖాళీ లేకుండా రేకుల షెడ్ వేయటం వల్ల ఇక్కడ ఉత్తరం బ్లాక్ అయ్యి, అలాగే వాయువ్యంలో చూస్తే టాయిలెట్స్ మూలకు రావటం వల్ల ఏదైతే ఉత్తర దిశ మనకి డబ్బులు ఇచ్చే అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఒక వాస్తులో ఒక భాగము, ఆ భాగం అంతా కూడా బ్లాక్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఉత్తరం నుంచి వచ్చేటువంటి ఒక మంచి ఎనర్జీ కూడా కోల్పోయి బ్లాక్ అయ్యి ఇక్కడ ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడడం జరిగింది. అందువల్ల వీరికి తెలియక ఎన్నో దోషాలు ఇంట్లో ఉన్నాయి. కానీ నిర్మాణం మాత్రం చాలా చక్కగా బాగా చేశారు. అది చేసిన తర్వాత కొన్నాళ్ళు బాగా ఉన్నారు. 10 మంది మాటలు విని ఈ విధంగా రకరకాలుగా ఎక్స్ట్రాలు చేయటం వల్ల ఈ ఇంటి యొక్క ప్రభావం కోల్పోయి, జీవశక్తి కోల్పోయి, జీవకళ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన ఆరోగ్యం దెబ్బతినటము, అలాగే మానసిక శాంతి కోల్పోవడం, 10 మంది 10 రకాలుగా చెప్పడం వల్ల ఒక రకమైనటువంటి మానసిక బలహీనతకు లోబడి లొంగిపోవడము, ఈ విశ్వానికి మనం తలవంచడం వల్ల మనకి ఏదో జరిగిపోతుంది అన్నట్టు భావన కలిగించింది. నన్ను వీరి ఈ ఇల్లు నాకు చూపించినప్పుడు చెప్పాను ఒకటే, గతంలో ఉన్నటువంటి ఎవరైతే వారికి ఇల్లు కలిసి రాదు, అలాగే తదనంతరం ఉన్నటువంటి వారసులకి ఇల్లు కలిసి రాదు. ఇప్పటి తరం వాళ్ళ మనవళ్ళకి మాత్రం ఈ యొక్క స్థలం బాగా యోగిస్తుంది. ఈ ఇల్లు ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టాలంటే ముందు ఈ పాత ఇల్లంతా కూడా మొత్తం తొలగించమని చెప్పానండి. తొలగించి దగ్గర ఒక 6 అడుగుల మట్టి వరకు మొత్తం తీసేసి బయటపడేయమని చెప్పాను. ఎందుకంటే అన్ని శల్య దోషాలు, పక్కనే ఒక శ్మశానం ఉండడము, ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి 6 అడుగులు మట్టి తీసి బయటపడేసి మళ్ళీ నూతనంగా ఇంటి నిర్మాణం చేద్దాము, అప్పుడు నన్ను పిలవండి. ఇది 2 అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తి కాబట్టి ఎవరెవరికి ఏ విధంగా దీన్ని డివైడ్ చేయాలి, ఎవరికి ఎటువైపు ఏ దిశలో ఉంటే మంచిది, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం అప్పుడు చెప్దామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇల్లు